నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో మొట్టమొదటి రోజు సోమవారం. ఫ్రైడే నాడు కొద్దిగా ఏంటంటే మార్కెట్ ఒడిదుడుకు గురైందని చెప్పచ్చు. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో అసలు ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఫస్ట్ 1 అవర్ అయితేనే మనకి మార్కెట్ పొజిషన్ ఏంటో తెలుస్తుంది. దాని ప్రకారం చూసుకుందాము. అయితే ఏంటంటే ముందర ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఈరోజు సెన్సెక్స్ 652 పాయింట్ల లెస్లో ఉంది. అలాగే నిఫ్టీ కూడా 88 పాయింట్ల లెస్లో ఉంది. అయితే అసలు ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనే దాని గురించి మనకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు స్పెషల్ గెస్ట్ ఎనలిస్ట్. ఆ ఎనలిస్ట్ని మీకు పరిచయం చేసే ముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు మీకు స్టాక్ మార్కెట్లో ఉండే సందేహాలు అలాగే ఏంటంటే ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా తీసుకోవచ్చు. అయితే ఈ సలహాలు సూచనలు అనేది మాత్రం ఏంటంటే ఓన్లీ ఏంటంటే సలహాలు సూచనలు ఫ్రమ్ ప్రైమ్ 9 ఓన్లీ ఏంటంటే మీకు ఫెసిలిటీ మాత్రమే. నిర్ణయం మాత్రం మీదేనండి. ఓకే. అలాగే ఏంటంటే ఆ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రాం తర్వాత మీరు హైదరాబాద్ వాస్తవులైనా ఎక్కడైనా సరే వారిని కాంటాక్ట్ చేసి వారికి త్రూలో మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అది కూడా కేవలం మీ ఇష్టానుసారమే. అది విషయం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అలాగే మరో స్పెషల్ గెస్ట్ని కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. ముందు ఈ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ స్పెషల్ గెస్ట్ నథింగ్ బట్ మిస్టర్ మేకా వెంకట్ గారు, సీనియర్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. అలాగే ప్రపంచంలో ఏ దేశం పేరు చెప్పినా తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఆ కంపెనీ పేరు చెప్తే ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే సంపదకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ కంపెనీ 2003లో స్టార్ట్ అయిన కంపెనీ అలాగేంటంటే అంచెలంచెలుగా ఎదిలి 22 సంవత్సరాల్లో $4 ట్రిలియన్ సంపదను సృష్టించింది. అసలు దాని రహస్యం ఏంటి? అసలు ప్రపంచంలో ఇండియన్ ఎకానమీతో ఈక్వల్గా ఒక కంపెనీ సంపద సృష్టించిందంటే దాని వెనకాల ఎంతోమంది అవిరళ కృషి ఉంటుంది. దాంట్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనతో పాటు ఈరోజు లైవ్లో జాయిన్ అవ్వబోతున్నారు. శ్రీ కొండా నరేంద్ర గారు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్విడియా. నమస్కారం నరేంద్ర గారు. నమస్కారం మూర్తి గారు. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఎన్విడియా ఆ పేరు వింటేనే కంప్యూటర్ చిప్ రంగంలో రారాజు అని చెప్పవచ్చు. అది ఫైటర్ జెట్ అయినా అలాగే ఏంటంటే ఇండిపెండెంట్గా ఆపరేషన్ చేయాలన్నా, కంప్యూటర్ అయినా, ల్యాప్టాప్ అయినా, మొబైల్ అయినా, దేనికైనా చిప్ చాలా అవసరం. అయితే అలాంటి చిప్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తూ ఈ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న ఎన్విడియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కొండా నరేంద్ర గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ ఎన్విడియా 22 సంవత్సరాలలో అంచెలంచెలుగా ఎదిగి చాలా ఏంటంటే మంచి చరిత్రను సృష్టించి మంచి సంపదను సృష్టించింది. అసలు ఈ విజయ రహస్యం ఏంటి సార్? అవునండి, 1993లో స్థాపించబడింది ఎన్విడియా కంపెనీ. ప్రస్తుతము ఎన్విడియా అనేది కొద్ది ఏళ్లుగా న్యూస్లో చాలా వినబడుతోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది వినని వ్యక్తి ఎవరూ లేరు ఇప్పుడు ప్రపంచంలో. ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి అనేది తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయడంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళలో ఎన్విడియా సంస్థ. ఎన్విడియా సంస్థ వల్లే ఏఐ టెక్నాలజీ అనేది ఒక ముందుకు రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు మనకందరికీ మేధస్సు ఉంది, తెలివి ఉంది. అలాగే మెషిన్లకు, కంప్యూటర్లకు, రోబోట్స్కు మనము ఒక తెలివిని దాంట్లో ఇమిడింప చేయచ్చా అనేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఇప్పుడు అది సాధ్యము అని నిరూపించాం. దాదాపు 15 ఏళ్లుగా ఈ టెక్నాలజీ పైన పనిచేస్తున్నాం. మెషిన్స్ కూడా మనము మనిషి మాదిరి ఆలోచించే శక్తి, నిర్ణయాలు తీసుకునే మేధస్సు మనం మెషిన్లకు నేర్పించామన్నమాట. దీనివల్ల ఏమవుతుందిరా అంటే మనతో పాటుగా మనకు సహాయంగా ఉండే మెషిన్స్ మన పక్కన కలిసి పనిచేస్తాయి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సార్ దీంట్లో
సరే సార్, ఇప్పుడు ఆల్రెడీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా మీరేంటంటే అక్కడ ఆ కంపెనీతో అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి దాంట్లో ఆ విజయ ప్రస్థానంలో మీరు ఎలాంటి ఇది చూశారు మీరు? అంటే ఆ విజయ ప్రస్థానం మీరు ఎలా భాగస్వాములు అయ్యారు, అలాగే ఏంటంటే ఎటువంటి ప్రోగ్రెస్ని మీరు చూశారు మా ప్రేక్షకులతో పంచుకోండి. అవునండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యాక్చువల్‌గా ఒక కాన్సెప్టు, ఈ ఐడియా అనేది దాదాపు ఒక 50, 60 ఏళ్లుగా ఆహ్, ఈ ఐడియాస్ అనేటివి మామూలుగా పేపర్ పైన రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. తప్పితే అది నిజంగా ఇంప్లిమెంటు కాలేదన్నమాట. అది ఎందుకు కాలేదు అంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా పని చేయాలి అని అనాలి అంటే, దానికి కంప్యూటర్ పవర్ ఆహ్, కా ఎంతో కంప్యూటర్ పవర్ కావాల్సొస్తుంది. ఆ కంప్యూటర్ పవర్ ఇంతవరకు నాట్ అవైలబుల్. గత 50, 60 ఏళ్లలో. ఆహ్, ఎన్విడియా ఒక స్పెషల్ చిప్ పైన, ఒక స్పెషల్ ప్రాసెసర్ పైన తయారు చేసిందనమాట. దాన్ని జీపీయూ అని అంటారు. అది సరే. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. మామూలుగా అందరూ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్ అందరూ వాడిన వాళ్ళు సీపీయూ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సరే. అలాగే ఇప్పుడు కొత్తగా ఒక ప్రాసెసర్ ఒక సీన్‌లోకి వచ్చిందనమాట. అదే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ జీపీయూ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌కు దాంట్లో ఉన్న శక్తి మామూలు సీపీయూ కంటే వేల కొద్దీ ఎక్కువ సామర్థ్యము ఉందన్నమాట. సో దానివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మనము ముందుకు రావడానికి పడిందనమాట. సో ఈ జీపీయూను డిజైన్ చేయడంలోను, తయారు చేయడంలోను, తర్వాత సూపర్ కంప్యూటర్సు ఆ జీపీయూను వాడి సూపర్ కంప్యూటర్స్ బిల్డ్ చేయడం కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్క పనిలో భాగస్వామ్యం నేను కూడా ఒక ముఖ్య పాత్ర పోషించి భాగస్వామ్యము అయ్యాను. కాబట్టి ఈ టెక్నాలజీ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. సార్, చాలా సంతోషం సార్. మరి సార్, అయితే ఏంటంటే చాలామంది సామాన్యులకి జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుండే ఏంటంటే జనరల్గా ఏంటంటే దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది అనేది ఒక భావన ఉంది. సరే, అది ఎంతవరకు నిజం? యాక్చువల్గా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీ రోల్ పోషిస్తుంది అక్కడ. సో అలాంటి సందర్భంలో సార్ ఇది కేవలం భావన మాత్రమేనా సార్? ఎప్పుడైనా కానీ ఒక మార్పు, ఒక చేంజ్ అనేది వచ్చిందంటే సార్. మనిషి ఎప్పుడు భయపడతాడు. మ్మ్. మార్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అవును సార్. ఈ రోజు ఎలాగుందో రేపు కూడా అలాగే ఉంటే బాగుంటుంది అని అనుకునే మనస్తత్వం ఒక మనిషికి ఉంటుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు భయాలు అనేటివి తప్పకుండా ఉంటాయి. మీరు 1980, 1990s మీరు చూసే ఉంటారు. సార్. ఇండియాలో కొత్తగా కంప్యూటర్లను తీసుకొని వచ్చారు. మ్మ్. అది ఎక్కడ? బ్యాంకులో కంప్యూటర్లను పెట్టడం స్టార్ట్ చేశారు. అవును సార్. అప్పుడు ఏమైందో మీకు తెలుసా? సార్. అప్పుడు అందరూ స్ట్రైక్ వెళ్ళారు. మ్మ్. బ్యాంక్ ఎంప్లాయీస్ మొత్తం ఇండియా దేశం అంతాను స్ట్రైక్ వెళ్ళి మా ఉద్యోగాలు పోతాయి ఈ కంప్యూటర్స్ వల్ల, ఈ కంప్యూటర్స్ను పెట్టకూడదు అని స్ట్రైకులు జరిగాయి. కానీ ఏం జరిగిందండి? ఈ కంప్యూటర్స్ వల్ల ఇంకా అప్పుడు ఎన్నైతే ఉన్నాయో ఇప్పుడు దానికంటే లక్షల కొద్దీ వేలు లక్షల కొద్దీ ఉద్యోగాలు జనరేట్ అయినాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏఐ వచ్చినందువల్ల ఏదో జాబ్స్ పోతాయి అనేది భయపడాల్సిన అవసరం లేదు. ఎస్, కొన్ని జాబ్స్ పోతాయి, కాకపోతే కొత్త జాబ్స్ ఎన్నో పుట్టుకొస్తాయి. వేలు లక్షల కొద్దీ కొత్త జాబ్స్ పుట్టుకొని వస్తాయి. కాబట్టి మార్పుకు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఈ టెక్నాలజీని మనం వాడుకునే దాంట్లో మనపైన ఆధారపడి ఉంటుంది. ఒక న్యూక్లియర్ టెక్నాలజీ తీసుకోండి. న్యూక్లియర్ బాంబు తీసుకొని మొత్తం ప్రపంచాన్నే 4 బాంబులు వేస్తే మొత్తము ఈ ప్రపంచము, ఈ అర్థే మాయమైపోతుంది. కానీ అదే న్యూక్లియర్ టెక్నాలజీని మనం ఏం చేస్తున్నాం? కరెంటు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. మనం ఎన్నో విధాలుగా ఒక పీస్ఫుల్ పర్పసెస్ కోసం న్యూక్లియర్ టెక్నాలజీని వాడుతున్నాం. కాబట్టి ఒక టెక్నాలజీని ఉపయోగం చేసుకోవచ్చు, లేదంటే మనల్ని మనం డెస్ట్రాయ్ కూడా చేసుకోవచ్చు, మనల్ని మనం నాశనం కూడా చేసుకోవచ్చు టెక్నాలజీతో. కాబట్టి అది మన పైన ఆధారపడి ఉంటుంది. ఈ ఏఐ వల్ల
భయపడాల్సిన అవసరం లేదు. ఆ, మనిషికి ఎంతో ఉపయోగపడే టెక్నాలజీ ఇది. రైట్ సార్, చాలా సంతోషం సార్ నరేంద్ర సార్. యాక్చువల్లీ ఏంటంటే నిజమే, ఏంటంటే మీరు చెప్పినట్టు ఏంటంటే పెర్ఫార్మర్ పెరిష్ అన్నది పాత రోజుల్లో, కానీ ఏంటంటే ఇంప్రూవ్ అండ్ అదర్వైజ్ యూల్ పెరిష్. ఏఐలో ఇంప్రూవ్ చేసుకోకపోతే పెరిష్ అవుతారు, అదే మీరు కూడా చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా అప్గ్రేడ్ అయితే జాబ్స్ ఎట్టి పరిస్థితుల్లో పోవు. సో సార్ చాలా సంతోషం సార్, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. సో సార్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నరేంద్ర గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే, థ్యాంక్ యూ అండ్ వెరీ వెల్కమ్. బాయ్. నమస్తే. నమస్తే అండి.